హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బాలనే వ్లాగ్స్. ఈరోజు అయితే తలకాయ కూర, బగారా అన్నం ఇవి రెండు చేస్తున్నాను అనమాట. నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మస్తు అంటే మస్తు ఉంటుంది, మీకు మస్తు నచ్చుతుంది అనమాట. కామెంట్స్లో కూడా నాకు తప్పకుండా మీరే చెప్తారు బాగుంది అనేసి. ఇంకా తలకాయ కూర కోసం అయితే ముందుగానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను అనమాట. తలకాయ కూరలు వేసుకోవడానికి అయితే తలకాయ కూర కొంచెం లేతగా ఉన్నది కాబట్టి ఇంకా తొందరనే ఉడికిపోతుంది. కుక్కర్ అవి ఏమి యూజ్ చేస్తలేను నేనైతే, ఇంకా గిన్నెలోనే వండేస్తాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టినాం కదా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవైతే వేస్తున్నా. ఇంకా అప్పటికప్పుడు కూడా కట్ చేసి వేస్తే తొందరగా అయిపోతుంది వంట అనేది. నేనైతే ఇంకా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అట్లనే చేస్తా. ఇంక ఈరోజు సండే కదా, నెమ్మదిగా ముందే కట్ చేసి పెట్టాను అనమాట. హడావుడి లేకుండా నెమ్మది చేసుకోవచ్చులే, అట్లనే వీడియో కూడా తీద్దామనేసి అయితే ఇంకా ముందే కట్ చేసి పెట్టినా అనమాట. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాన్ వెజ్లో అప్పటికప్పుడు దంచింది వేస్తే ఇంకా బాగుంటుంది. ఇదైతే ముందు రోజే చేసి పెట్టిన కాబట్టి ఇంకా అదే వేసేసిన అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి వేసి కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన తలకాయ కూర అయితే వేసుకోవాలన్నమాట. తలకాయ కూరను కొంచెం మంచిగా ఫ్రెష్గా కడగాలన్నమాట. ఇంకా ఫ్రెష్గా కడిగేసి అయితే వేసుకున్నా. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇదంతా మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం టైం తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కూరని ఎక్కువ కలుపుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. మంచిగా వస్తుంది. ముక్కలకు అంతా పట్టేసి ఆ ఫ్లేవర్ అనేది అయితే ముక్కలకు పట్టేసి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నేను వండినలాగా మీరు కూడా ఇట్లనే చేస్తారు, ఇంకా వేరే వేరే రకాలుగా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే ఇట్లా చేస్తా. ఇట్లా వేసి చూడండి, ఎవరైనా ఇట్లా వేయకుంటే మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అన్నమాట. ఇంక ఇప్పుడు దీంట్లో వాటర్ వచ్చే వరకు అయితే ఒకసారి కలిపిన తర్వాత ఇట్లా వాటర్ వచ్చే వరకు దీన్ని అయితే ఓపెన్ చేయను. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తే కలపడం అయితే బాగుంటుంది అనమాట. అట్లా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో వాటర్ వచ్చే వరకు కొంచెం మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఆ లోపు అయితే బగారాకు కావాల్సిన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టిన, మసాలా కూడా దంచి పెట్టినా అనమాట. ఇంకా ఈ కూరలు అయితే వాటర్ వచ్చి ఇంకిపోతున్నాయి కాబట్టి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కూరనైతే ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసిన అనమాట. ఈ టైంలో కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూరకైతే మంచిగా పడుతుంది. ఇంకా తలకాయ కూర కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట, ఉడకడం ఎక్కువ పడుతుంది కదా, అందుకే కొంచెం వాటర్ అయితే వేసిన అనమాట. ఉప్పు కారం వేస్తే తొందరగా ఉడకదు అనేసి ఓన్లీ వాటర్ అయితే వేసిన. ఇంకా మూత పెట్టేసి అయితే ఇంకా ఇటు పక్క అయితే అన్నం వండేస్తున్నా అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొంచెం నెయ్యి వేసుకున్నా అనమాట. ఇంకా బగారా మసాలా అయితే వేస్తున్నా. బగారా ఆకు అంత కొంచెం కచ్చపచ్చగా దంచిన అనమాట. ఇంకా మరి అట్లా వేయకుండా కొంచెం దంచిన, మరి మెత్తగా కాకుండా మరి అట్లా డైరెక్ట్ కాకుండా కొంచెం అట్లా దంచేసి వేసిన అనమాట. ఇంకా ఉల్లిగడ్డలు మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే వేస్తా అనమాట. ముందే మసాలా ఎందుకు వేసిన అంటే బగారా అయితే మంచి కలర్ అయితే వస్తుంది. బగారా మంచి కలర్ రావాలంటే ఇట్లా మసాలా అయితే కొంచెం కచ్చపచ్చగా దంచి నూనెలోనే వేయాలన్నమాట. అట్లయితే మంచి కలర్ వస్తుంది బగారా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యంకి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను అనమాట నేను. ఇవి బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నా. ఈ మసాలా అంతా వాటర్లో మసిలిపోయి మంచి కలర్ అయితే వస్తుంది. ఒక్కసారి ఇట్లా ఆయిల్లోనే వేసి ట్రై చేయండి.
ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నా. ఇంకా వేరే మసాలాలు ఏమి వేయను అనమాట. ముందు వేసిన మసాలాను, ఆయిల్ వేసిన మసాలా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ధనియాల పొడి అంతే, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఎసరు వచ్చే వరకు మూత పెట్టేయాలన్నమాట. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కూరలో కూడా వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎసరు వచ్చే వరకు మూత పెట్టేసి కర్రీ అయితే ఒకసారి చూస్తే చూడండి 75% అయితే కర్రీ అయితే ఉడికిందనమాట. ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి అయితే వేస్తున్నా కర్రీలో అయితే. ఇంకా దాన్ని అట్లనే కొంచెం టమాటాలు వేసిన తర్వాత ఉడికించి ఇంకా మూత పెట్టేసి అది ఉడుకుతున్నప్పుడు అయితే ఇంక ఇది ఒకసారి చూసి ఎసరు అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేస్తున్నా. ఇంకా బియ్యం యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తే అన్నం అయితే రెడీ అయిపోతుంది. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది, మీరు చూస్తారు కానీ. చూసారు కదా, మనం వేసిన టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసిన. పులుపు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇంకా ఉప్పు కారం కూడా అంతా మంచిగా పట్టాలి, మంచిగా కలుపుకోవాలి. అది ఒక 5 minutes అట్లా ఉడికించుకోవాలి వాటర్ వేయకుండా. ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ పులుపు ఉప్పు కారం అంతా మంచిగా ముక్కలకైతే బాగా పడుతుంది. తలకాయ కూర అంటేనే కొంచెం సూపు కదా, అందుకే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సూప్ అయితేనే బాగుంటుంది. అసలు మా పిల్లలు చికెన్ అయితే ఎక్కువ తింటారనమాట, మటన్ ఎక్కువ తినరు. ఇంకా చికెన్ కాకుండా వేరే ఆప్షన్ ఏంటంటే మేము తలకాయనే తీసుకొస్తామన్నమాట. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నా ఉప్పు ఎట్లా ఉందనేసి, మంచిగా కరెక్ట్ అయితే సరిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. వాటర్ వేసినాం కాబట్టి ఇంకా కొంచెం ఉడుకుబట్టే ముందైతే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నా. ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇంకా దించే ముందైతే మసాలా యాడ్ చేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం కలిపి మూత పెట్టేసి అన్నం అయితే చూద్దాము ఎట్లయింది అనేసి. చూసిరు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏమో కానీ కలర్ అయితే మంచిగా వచ్చింది అనమాట, బ్రౌన్ కలర్లో. ఇంకొక 5 minutes అయితే అన్నం అయిపోతుంది. 5 minutes కూడా పట్టదు, ఒక 2-3 minutes అట్లా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే అన్నం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కూర అంతా ఉడికిపోయింది కాబట్టి నూనె అంతా పైకి వచ్చేసి చూసిరు కదా, కూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేసిన అనమాట. గరం మసాలా కూడా అప్పటికప్పుడు దంచిన గరం మసాలానే వేస్తా. సూప్ ఎక్కువ కావాలంటే గరం మసాలా వేయకముందే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా తలకాయ కూర అంటేనే సూప్ కాబట్టి కొంచెం సూప్ ఎక్కువనే పెట్టుకోవాలి. నేనైతే మరీ ఎక్కువ పెట్టలేదు, మరీ తక్కువ పెట్టలేదు అనమాట. ఇంకా లాస్ట్లో అయితే దించే ముందు గరం మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ముందే గరం మసాలా అయితే వేసేసిన కదా, ఇప్పుడు ఇంకా దించే ముందు అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.